హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంపార్టెంట్ సెంటెన్సెస్ మీకు నేర్పించబోతున్నాను. ఈ సెంటెన్సెస్ అనేవి ఖచ్చితంగా మీకు లైఫ్లో యూజ్ అవుతాయి. రోజు మనం ఉపయోగించే సెంటెన్సెస్. వీటిని మీరు చూసి నేర్చుకోవడమే కాకుండా నోటితో పలికినప్పుడే మీరు కూడా ఈజీగా మాట్లాడగలుగుతారు. సో ఇంకా లేట్ చేయకోకుండా మనం నేర్చేసుకుందాం. ఫస్ట్ వన్, అన్ని వంటలు రుచికరంగా ఉన్నాయి. మనం ఇంట్లో వంటలు చేసినప్పుడు అన్ని వంటలు బాగున్నాయి అని మనం చెప్తుంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఆల్ ద డిషెస్ ఆర్ డెలీషియస్. డెలీషియస్ అంటే రుచికరం అని అర్థం. నెక్స్ట్, వంటకాలన్నీ చాలా బాగున్నాయి, వాటన్నిటినీ నువ్వు వండావంటే నేను నమ్మలేను అని మనం కొన్నిసార్లు చెప్తుంటాం. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఆల్ ద డిషెస్ ఆర్ సో గుడ్, ఐ కాంట్ బిలీవ్ యూ కుక్డ్ దెమ్ ఆల్ అని ఇలా మనం ఇంగ్లీష్లో చెప్తాము. ఇన్ని వంటలు వండడంలో మీకు ఎవరైనా సహాయం చేశారా అని మనం ఇంగ్లీష్లో ఎలా అడగాలి అంటే డిడ్ ఎనీ వన్ హెల్ప్ యూ ఇన్ కుకింగ్ సో మెనీ డిషెస్. డిషెస్ అంటే వంటలు అని. మనం మన తోటి వారితో కొన్నిసార్లు ఇలా అంటుంటాము, ఈరోజు మా ఇంట్లో నాన్ వెజ్ వండుతాము అని. దాన్ని ఇంగ్లీష్లో మనం టుడే వి కుక్ నాన్ వెజ్ ఇన్ అవర్ హౌస్ అని చెప్పాలి. ఈరోజు కనుమ పండుగ కాబట్టి మేము నాన్ వెజ్ తింటాము. టుడే ఈజ్ కనుమ ఫెస్టివల్, సో వి ఈట్ నాన్ వెజ్. మనం కొన్నిసార్లు కొద్ది దూరం నిలబడండి అని అంటుంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో స్టాండ్ అట్ సమ్ డిస్టెన్స్ అని చెప్పాలి. నెక్స్ట్, నీ మాట నమ్ముతున్నాను అంటే బిలీవ్ అంటే నమ్మడం అని. ఐ బిలీవ్ యువర్ వర్డ్స్ అని చెప్పాలి. కూర్చోండి, మనకి ఎవరైనా అతిథులుగా ఇంటికి వచ్చినప్పుడు కానీ మన ఫ్రెండ్స్ని కానీ కూర్చోండి అని చెప్తుంటాం కదా. అప్పుడు మనం ఏం చెప్పాలి అంటే హ్యావ్ ఎ సిట్ లేదా టేక్ ఎ సిట్ అని చెప్పాలి. మనం స్కూల్లో పిల్లలకి మీ పాఠ్య పుస్తకాలు తెరవండి అని అంటుంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ అని చెప్పాలా. అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయా? హ్యావ్ ఆల్ ఆఫ్ యూ గాట్ బుక్స్. నీ హోంవర్క్ చేసావా? మనం పిల్లల్ని హోంవర్క్ చేసావా అంటుంటాం. దాన్ని ఎలా చెప్పాలి అంటే డిడ్ యూ రైట్ యువర్ హోంవర్క్ అని అనాలి. నెక్స్ట్, ముందుకు రండి అనడాన్ని కమ్ ఫార్వర్డ్. మనం పిల్లలకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఇలా చెప్తుంటాం, చదువుకొని వచ్చారా అని. అప్పుడు దాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, హ్యావ్ యూ కమ్ ప్రిపేర్డ్ అని అనాలి. నీ హోంవర్క్ చూడనివ్వు అనడంలో మనం ఇంగ్లీష్లో లెట్ మీ సీ యువర్ హోంవర్క్ అనాలి. తొందరపడవద్దు, డోంట్ బీ హర్రీ. మనం షాప్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు ఇది చాలా ఎక్కువ అని అంటుంటాం. అప్పుడు మనం ఇట్స్ టూ మచ్ అనాలి. ఆమె వంట మంచిగా చేస్తుందా అనేటప్పుడు మనం డజ్ యూజ్ చేయాలి. డజ్ షీ కుక్ వెల్. వెల్ అంటే బాగా అని అర్థం. నెక్స్ట్, నీవు దీన్ని పరిష్కరిస్తావా. ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నాం. సో డూ యూ సాల్వ్ దిస్ అని అనాలి. మనం కొన్నిసార్లు ఒకరిని అడుగుతుంటాం, అతడు ఏమైనా చెప్పాడా లేదా ఆమె ఏమైనా చెప్పిందా అని. అతనికైతే డిడ్ హీ సే ఎనీథింగ్ అని అనాలి. నెక్స్ట్, ఆమెకైతే డిడ్ షీ సే ఎనీథింగ్ ఇలా చెప్పచ్చు. నెక్స్ట్, ఇది మీదేనా, ఏదైనా వస్తువుని కానీ ఇది మీదేనా అని అడుగుతున్నప్పుడు ఈజ్ ఇట్ యువర్స్ అని చెప్పాలి. ఆమె నాకు చికాకు తెప్పిస్తుందా అనడాన్ని ఇంగ్లీష్లో డస్ షీ ఇరిటేట్ మీ. చికాకుని మనం ఇరిటేట్ అని అంటాం. ఇది నా తప్ప అని ఇంగ్లీష్లో ఫాల్ట్. అంటే ఇది నా తప్ప అనడాన్ని ఈజ్ ఇట్ మై ఫాల్ట్ అని ఒకరికి ప్రశ్నించేటప్పుడు ఇలా చెప్పాలి. ఈ సెంటెన్సెస్ని ఓపికతో చూసి నేర్చుకొని పలకండి. అలాగే రోజు ఇలాంటివి ఎన్నో సెంటెన్సెస్ని మనం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాము. సో కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. నాకు ఎలా తెలుస్తుంది అనడాన్ని హౌ కెన్ ఐ నో అని అంటాం. నేను ఎవరిని నమ్మాలి, నమ్మడాన్ని మనం బిలీవ్ అని ఇంగ్లీష్లో ఈ వర్డ్ని మనం యూజ్ చేస్తాం. హూమ్ అంటే ఎవరిని, హూమ్ షుడ్ ఐ బిలీవ్, నేను ఎవరిని నమ్మాలి. నెక్స్ట్, నన్ను ఎవరు పిలుస్తున్నారు, హూ ఈజ్ కాలింగ్ మీ అని ఇలా చెప్తాము.
మనం మన ఫ్రెండ్స్ ఇంటికి కానీ మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి కానీ మనం వెళ్ళినప్పుడు వాళ్ళు లేకున్నప్పుడు మనం వాళ్ళకి ఏం చెప్తాము, ఆమె వచ్చినాక కాల్ చేయించమని చెప్తూ ఉంటాము. అంటే ఆమె ఇంటికి వచ్చాక నాకు ఫోన్ చేయమని చెబుతారా అని. దాన్ని మనం ఇంగ్లీష్లో వుడ్ యు టెల్ హర్ టు కాల్ మీ ఆఫ్టర్ హర్ అరైవల్. అరైవల్ అంటే వచ్చాక అనడాన్ని మనం అరైవల్ అని ఇక్కడ చెప్తాము. నెక్స్ట్, మీ క్లాసులో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది, ఇలా టీచర్ కానీ ఎవరైనా కానీ అడుగుతుంటారు. అప్పుడు మనం ఎలా చెప్పాలి అంటే, హూ హ్యాస్ సెక్యూర్డ్ ద ఫస్ట్ ర్యాంక్ ఇన్ యువర్ క్లాస్. సెక్యూర్డ్ అంటే ఎవరికి వచ్చింది అని అర్థం. మనం మన స్నేహితుల్ని ఏదైనా బిజీ వర్క్ ఉన్నప్పుడు నేను ఇప్పుడే నిన్ను కలుసుకోవాలి అని అంటుంటాం కదా, ఐ వాంట్ టు మీట్ యూ రైట్ నౌ అని చెప్పాలి ఇంగ్లీష్లో. ఈ సెంటెన్సెస్ని మీరు నేర్చుకునేటప్పుడు కొంచెం ఓపికతో మరియు నెక్స్ట్ కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకుంటే మళ్ళీ ఈ వీడియోని చూడండి, నేర్చుకోండి, పలకండి. అప్పుడే మీకు ఈజీగా మాట్లాడగలరు. మీ టీచర్ ఎన్ని గంటలకు టీచింగ్ ప్రారంభిస్తారు అనడాన్ని వెన్ డస్ యువర్ టీచర్ కమెన్స్ టీచింగ్ అంటే ప్రారంభించడాన్ని మనం కమెన్స్ కూడా అంటాము. ఆమె చెప్పిన విధంగా చెయ్యి అంటే మనం కొన్నిసార్లు చెప్తుంటాం, ఇలా ఆర్డర్ ఇస్తుంటాం అంటే ఆమె చెప్పినట్లు చెయ్యని. దాన్ని డూ హ్యాస్ షీ టెల్స్ యూ, ఆమె చెప్పినట్లు చెయ్యని అర్థం. నేను నిన్ను ఇప్పుడే కలుసుకోవాలి, ఇప్పుడే అంటే రైట్ నౌ అనాలి. ఐ వాంట్ టు మీట్ యూ రైట్ నౌ. ఏ పని అయినా కానీ ఇప్పుడే మనం అనేటప్పుడు మనం రైట్ నౌని యూస్ చేయాలి. నేను కూడా ఒక కొత్త కారు కొనాలనుకుంటున్నాను. మనకు తెలిసిన వాళ్ళు కొన్నప్పుడు మనం కూడా కొనాలనుకుంటుంటాం కదా, అప్పుడు మనం ఎలా చెప్పాలి అంటే, ఐ ఆల్సో వాంట్ టు బై ఎ న్యూ కార్ అని ఇలా అనాలి. నేను ఇంటి వద్ద ఒంటరిగా ఉన్నాను. మనకు తెలిసిన వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్కి కానీ నేను ఒక్కటే ఉన్నాను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను అంటుంటాం కదా, ఆ ఒంటరిని మనం అలోన్ అంటాం. ఐ యామ్ అలోన్ ఎట్ హోమ్ అని ఇలా చెప్పాలి. మనం ఎగ్జామ్స్లో కానీ ఏదైనా కాంపిటీషన్లో కానీ మనం గెలుస్తామని నమ్మకంగా ఉన్నాను అని మనం అంటుంటాం కదా, నేను గెలుస్తానని నమ్మకంగా ఉన్నానని. నమ్మకాన్ని మనం కాన్ఫిడెన్స్ అంటాం. ఐఎమ్ కాన్ఫిడెన్స్ దట్ ఐ విల్ విన్. విల్ అంటే భవిష్యత్తులో నేను గెలుస్తానని నాకు నమ్మకం ఉంది అనడాన్ని అంటాము. మనకు ఆకలిగా ఉన్నప్పుడు మనం ఏదైనా తినాలనుకుంటున్నప్పుడు నేను ఏదైనా తినాలనుకుంటున్నాను అని మనం ఒకరికి చెప్తుంటాము. అప్పుడు ఎలా చెప్పాలి అంటే, ఐ వాంట్ టు సంథింగ్ ఎల్స్ టు ఈట్. ఎల్స్ అంటే ఏదైనా అనడాన్ని ఎల్స్ అని అంటాము. ఇక్కడ ఐ వాంట్ టు సంథింగ్ ఎల్స్ టు ఈట్ అని అనాలి. నేను చదవడానికి మాత్రమే అద్దాలు ధరిస్తాను అంటే మనం చదివేటప్పుడు ఒకటే నేను స్పెట్స్ పెట్టుకుంటాను అని చెప్తుంటాం కదా, ధరించడం వేర్ అంటాము. ఐ వేర్ గ్లాసెస్ ఓన్లీ ఫర్ రీడింగ్. నేను మీ అంత వేగంగా ఈత కొట్టలేను. ఏ దాంట్లో అయినా కానీ మనం ఒకరిని కంపేర్ చేసేటప్పుడు హ్యాస్ ఫాస్ట్ యాజ్ అని యూజ్ చేయాలి. ఐ కాంట్ స్విమ్ హ్యాస్ ఫాస్ట్ యాజ్ యూ క్యాన్ అంటే నువ్వు స్విమ్ చేసినంత వేగంగా నేను స్విమ్ చేయాలి అన్నప్పుడు కాంట్ యూజ్ చేయాలి, హ్యాస్ ఫాస్ట్ యాజ్. ఐ కాంట్ స్విమ్ హ్యాస్ ఫాస్ట్ యాజ్ యూ క్యాన్ అని చెప్పాలా. నన్ను మళ్ళీ అలా చెయ్యమని బలవంతం చేయకు. మన ఇంట్లో వాళ్ళు కొన్నిసార్లు ఫోర్స్ చేస్తుంటారు, అది మళ్ళీ చెయ్యి అని మనకు తెలిసి వల్ల అయినా కానీ. అప్పుడు మనం ఏం చెప్పాలి అంటే, డోంట్ ఫోర్స్ మీ డూ దట్ అగైన్. మళ్ళీ చేయమని నన్ను బలవంతం చేయకు, డోంట్ ఫోర్స్ మీ డూ దట్ అగైన్. నెక్స్ట్, ఆమె ఫోన్ నంబర్ నీకు తెలుసా మనం అడుగుతుంటాం, డూ యు నో హర్ ఫోన్ నంబర్ అని. నేను మీతో ఉండాలి అనడాన్ని ఐ నీడ్ టు బీ విత్ యూ. మనం కొత్తగా ఎవరినైనా కలిసినప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటుంటాం. అప్పుడు మనం ఎలా చెప్పాలి అంటే, వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్ అని అనాలి. నెక్స్ట్, నువ్వు ఇంకా నమ్ముతావా, నువ్వు ఏదైనా చూసినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు కానీ దాన్ని ఇంకా నమ్ముతున్నావా అని అంటుంటాం కదా, డూ యూ స్టిల్ బిలీవ్ దట్. నమ్మడాన్ని మనం బిలీవ్ అంటాం, ఇంకా అనడాన్ని స్టిల్. డూ యూ స్టిల్ బిలీవ్ దట్ అని అనాలి. మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు, కోపం తెప్పించినప్పుడు వాళ్ళని మనం దూరంగా వెళ్ళు అంటుంటాం. ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపో అని. అప్పుడు మనం ఇంగ్లీష్లో గెట్ అవే ఫ్రమ్ హియర్. అవే అంటే దూరంగా అని. గెట్ అవే ఫ్రమ్ హియర్. మనం వేచి చూద్దాం అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆగు కొంచెం వేచి చూద్దాము అని అంటుంటాం. ఇంకా ఏ విషయంలో అయినా ఇలా అంటుంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో లెట్స్ వెయిట్ అండ్ సీ అని అనాలి. అవునో కాదో
చెప్పండి అనడాన్ని సే ఎస్ ఆర్ నో అని చెప్తాం. మనకు ఒకరు కోపం తెప్పించినప్పుడు ముందు నువ్వు నోరు మూసుకో అని అంటాం కదా, దాన్ని షట్ యువర్ మౌత్ ఫస్ట్ అని చెప్పాలి ఇలా. నెక్స్ట్ దయచేసి నేను వచ్చే వరకు ఉండు అని అనడాన్ని ప్లీజ్ వెయిట్ టిల్ ఐ కమ్. వచ్చే వరకు అంటే టిల్ అని. మన స్నేహితుల్ని కానీ మనకు తెలిసిన వాళ్ళని కానీ చాలా రోజుల తర్వాత మనం కలిసినప్పుడు నేను నీకు గుర్తున్నానా అని అంటుంటాం కదా, అప్పుడు మనం ఎలా చెప్పాలి అంటే డూ యూ రిమెంబర్ మీ అని అనాలి. నువ్వు నన్ను గుర్తుపడుతున్నావా, మనం చాలా రోజులు కలిసినాం, అప్పుడు గుర్తు ఉన్నానా నేను అని అంటుంటాం. అప్పుడు ఏం చెప్పాలి అంటే డూ యూ రికగ్నైజ్ మీ అనాలి. గుర్తుపట్టడాన్ని మనం రికగ్నైజ్ అని అంటాం. ఆదివారం నాడు నీవు ఏం చేస్తావు, మనం హాలిడేస్లో నువ్వు కానీ మనం ఎవరినైనా అడుగుతుంటాం హాలిడేస్లో నువ్వు ఏం చేస్తుంటావు అని, అప్పుడు వాట్ డూ యూ డూ ఆన్ సండే అని అడగాలి. మనం వేరే వాళ్ళతో నేను అలా అనలేదు అని అంటుంటాం కదా, అప్పుడు ఐ డిడ్ నాట్ సే లైక్ దట్. నేను అనలేదు అనడాన్ని ఐ డిడ్ నాట్ సే లైక్ దట్. అలా అంటే లైక్ దట్ అని. ఆమె నాకు తెలియజేయలేదు, నాకు ఇన్ఫామ్ చేయలేదు. ఇన్ఫామ్ అంటే తెలియజేయడం. షీ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ మీ అంటే నాకు ఆమె ఇన్ఫామ్ చేయలేదు అనడాన్ని షీ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ మీ అని చెప్తాము. నువ్వు చెబితే తప్ప అంటే అన్లెస్ అని అర్థం. ఇక్కడ అన్లెస్ యూస్ సే, నువ్వు చెప్తే తప్ప నేను వేరే వాళ్ళు చెప్పను అని అలా అంటుంటాం కదా, అన్లెస్ అని యూస్ చేయాలి. నేను అతడిని అడిగినప్పుడు అంటే వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ అంటే అతడు, వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ అని అనాలి. మళ్ళీ కలుద్దాం అని మనం ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ మన ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ అంటుంటాం మళ్ళీ కలుద్దామని. అప్పుడు మనం సీ యూ అగైన్ అని చెప్పాలి. రేపు కలుద్దాం అంటే సీ యూ టుమారో. ఈవినింగ్ అయితే సీ యూ ఈవినింగ్ అని. అలాగే తర్వాత కలుద్దామంటే సీ యూ లేటర్ అని చెప్పాలా. మనం కొన్నిసార్లు ఇలా అంటుంటాం అక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు అని, అప్పుడు ఐ డోంట్ లైక్ గోయింగ్ దేర్ అని అనాలి. నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను, అబద్ధాలని మనం లైస్ అని అంటాం. నెవర్ అంటే ఎప్పుడు అని అర్థం. ఐ నెవర్ లైస్, ఐ నెవర్ టెల్ లైస్ అని అనాలి. ఆమె ఎప్పుడు ఆలస్యంగా రాదు, ఆలస్యంని లేట్ అని అంటాం. నెవర్ అంటే ఎప్పుడు. షీ నెవర్ కమ్స్ లేట్. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అనడాన్ని ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు యూ అని చెప్పాలి. మనం డౌట్ ఉంది నాకు అని వేరే వాళ్ళకి చెప్తుంటాం, అప్పుడు ఎలా చెప్పాలి అంటే ఐ హ్యావ్ ఎ డౌట్ అని చెప్పాలి. నాకు అభ్యంతరం లేదు అంటే నేనేమనుకోవటం లేదు, ఏమీ ప్రాబ్లం లేదు అని అంటాం కదా, అప్పుడు ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. అభ్యంతరంని మనం అబ్జెక్షన్ అని అంటాం. ఎంత దూరం, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంత దూరం అంటాం కదా, అప్పుడు మనం హౌ ఫార్ యూస్ చేయాలి. ఎందుకలా అంటే వై సో అయితే ఏమి అని అంటాం, అప్పుడు దాన్ని సో వాట్ అని అనాలి. చాలాసార్లు అంటుంటాం సో వాట్ అని, అంటే అయితే ఏంటి అని అర్థం తెలుగులో. నెక్స్ట్ నీకు ఏం కావాలి అని మనకిష్టమైన వాళ్ళకి అడుగుతాం, అప్పుడు వాట్ డూ యూ వాంట్ అని అడగాల. ఇతరుల్ని మనం ఇలా అడుగుతుంటాం నీకు నిద్ర వస్తుందా అని, అప్పుడు డూ యూ ఫీల్ స్లీపీ అని చెప్పాలి. నేను ఒప్పుకోను అంటే ఐ డోంట్ అగ్రీ. నీవు కూడా వస్తావా, మనం ఎక్కడికైనా మార్కెట్కి కానీ నెక్స్ట్ ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు నువ్వు కూడా వస్తావా అంటాం, అప్పుడు డూ యూ ఆల్సో కమ్ అనాలి. అలాగా అంటే ఈజ్ ఇట్ అని అర్థం. బేసిక్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ రాదు అని బాధపడేవాళ్ళు ఈ సెంటెన్సెస్ నేర్చుకుంటే ఖచ్చితంగా మీకంటూ కొన్ని కొత్త సెంటెన్సెస్ మీరు నేర్చుకోగలిగి నెక్స్ట్ మాట్లాడగలుగుతారు. నీకు పెళ్ళయిందా, ఆర్ యు మ్యారీడ్ అని అనాలి. నెక్స్ట్ అది ఎలా ఉంది, ఏదైనా వస్తువుని మనం ఒకరికి అది ఎలా ఉంది అంటుంటాం కదా, హౌ ఇస్ దట్ అని అనాలి. నేను అక్కడికి రాలేను అంటే రాలేను అనడాన్ని కాంట్ అని యూజ్ చేయాలి. ఐ కాంట్ కమ్ దేర్, అక్కడ అనంటే దేర్, ఐ కాంట్ కమ్ దేర్. వాళ్ళు ఎవరు అంటే ఎవరు అనడాన్ని హూ ఆర్ దే. ఈరోజు వర్షం రావచ్చు అంటే పడుతుందని చెప్పటం లేదు, రావచ్చు అంటున్నారు అంటే మనం మే యూజ్ చేయాలి. ఇట్ మే రైన్ టుడే. నేనేం చేశాను అంటే వాట్ హ్యావ్ ఐ డన్ అని చెప్పాలి. నేను అక్కడికి రాలేను అంటే కాంట్, ఐ కాంట్
కమ్ దేర్, అక్కడికి అంటే దేర్, ఐ కాంట్ కమ్ దేర్ అని చెప్పాలి. నాకెలా తెలుస్తుంది, హౌ కెన్ ఐ నో, హౌ అంటే ఎలా. నెక్స్ట్ ఆమె నీకు తెలుసా అనడాన్ని డూ యు నో హర్ అని అనాలి. ఆమె నీకు తెలియదా అని ఇంగ్లీష్లో డోంట్ యు నో హర్, నేనేం చేశాను. వాట్ హ్యావ్ ఐ డన్, అది ఏమిటి, వాట్ ఈస్ దట్. దయచేసి కొంచెం సేపు ఉండు, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సమ్ టైమ్ అంటే కొంచెంసేపు అని ఇలా మనం